లోపు నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్ నీకి నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకశిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే చెప్పు తీసుకొని కొడతానా ఏమనుకుంటావు నోరుంది కదా అని అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడితే భరిస్తూ వస్తామనుకుంటున్నావా? నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే నేను మాదిగ పొగరు చూపిస్తా ఏమనుకుంటావు? తప్పుడు కూతలు, అబద్ధాలు, అసత్యాలు. నోరా ప్రకాష్ రెడ్డి, అది నోరా? మనిషివాను అసలు ఇన్ని అవాస్తవాలా, ఇన్ని తప్పుడు కూతలా, ఇన్ని అబద్ధాలా? మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు సాకే రామాంజనేయులు. నేను సత్యసాయి జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబరు. నిన్న మాట్లాడినటువంటి ఎంఎస్ రాజు, అతన్ని మా బ్రదర్ అనేదానికంటే ఎంఎస్ రాజుగా అనడమే నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. కొడక, నువ్వు ఏమేం చేసింది, ఎక్కడెక్కడ చేసింది? మా ప్రకాష్ రెడ్డి అన్నకి గురువారం వరకు నువ్వు టైం ఇచ్చావు. నీకు అంతవరకు అవసరం లేదురా. మీ వాళ్ళ దగ్గర నుంచే మీ వాళ్ళే నాకు పంపించి పెట్టినారా కొడక. నీ ప్రూఫ్స్, నీ కథ, నీ వ్యవహారం అంతా చూసుకో, పట్టుకోనా, చూసుకో. ఇవన్నీ మీ నాయన సొత్తా, మీ అమ్మాయి మీ నాయన పేర్ల మీద లేవు. నాకు సంబంధించిన మా వాళ్ళు ఎవరు లేరు, ఎవరికైనా ఇస్తాను అని మాట్లాడుతున్నావే. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చినావురా నువ్వు? నీకు ఎక్కడి నుంచి ఆస్తులు వచ్చినాయి? ఆఫ్టర్ ఆల్ మాదిగ నా కొడుకు అని మీసం తిప్పిన ఇట్లా మాదిగోనికి ఇన్ని ఆస్తులు ఉన్నాయని నేను సగర్వంగా నిన్ను అడుగుతానని లే ఎంఎస్ రాజుగా. పిచ్చి పిచ్చి కూతలు కూస్తావా నువ్వు మా అన్ననే? రాప్తాల్లో జరుగుతానే ఎన్ని అన్యాయాలకి ఎదురుపడి మనసు పెట్టి మంచి మనసుగా ఉన్నందు మా అన్నకి నోటికొచ్చిన కూతలు కూస్తావా? చూడలే, ఎవరురా నీ అమ్మ? నీ బతుకెంతరా? నీ బతుక్కి ఇంత పెద్ద విల్లాలు ప్రూఫ్స్ తీసుకురాలా అంటున్నావు. చూడు ఎన్ని ఉన్నాయో. యాటి నుంచి తెచ్చినావురా నువ్వు? 4 పదవులు కట్టుకున్నందుకు దళితులకి ఏదో మన బ్రదరు మంచివాడు చేస్తాలే, న్యాయబద్ధంగా మనవాడు ఉన్నాలే అనే మేము ఇన్ని రోజులు సగర్వంగా మంచితనంలో ఉంటే కొడక నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? నీ అవాకులు చవాకులు పెలిస్తే నాలిక కోస్తాం. ఏమనుకుంటున్నావు లే కొడక? ఎంఎస్ రాజుగా బ్రదరు అని పిలిచేదానికంటే నేను ఎంఎస్ రాజుగా అనేది పిలిచడం మంచిది అనిపిస్తుందిరా నా కొడక నీకు. మన కులాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎవడెవడికో ఏదేదో చేసి మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిస్తావు ఆర్ఎన్పి గెస్ట్ హౌస్లో. మాకు తెలియదు అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి కూతలు మానుకో. నువ్వు ఎక్కడన్నా గెలుక్కో. మా రాప్తాడు కాన్స్టిట్యున్సీలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళని కాదని ఏ నా కొడుకు కూడా మాట్లాడినంటే ఒక్కొక్కరికి చెప్పు తీసుకొని నరుకుతాం, మెట్టితో కొడతాం. నా కొడక నువ్వు కొడతావని ఆలోచన చేసినాం. మేము ఇంటికి దూరి వస్తాం. మా అన్న ఒకటి ఆశీర్వదిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించితే, కింద మా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కనుసైగా చేస్తే నీ ఇంటికి దూరి కొట్టడానికి ఎన్ని అడుగులు? 100 అడుగులు అన్నావా? 15 నిమిషాలు చాలు నీ ఇంటికాడికి, వాకబుల్ డిస్టెన్స్. పొద్దున్న లేస్తే మా అన్నోళ్ళ ఇంటికాడ పోవాలి. నువ్వు పొద్దున్న లేస్తే మా అన్నోళ్ళ ఇల్లు దాటుకొని పోవాలా? నోరుందని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే కొడక నాలుగు కోసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దళితులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎంఆర్పిఎస్ అది ఇదని చెప్పి అంటున్నావు కదా. ఏడుగుర్రాలపల్లిలో మన దళిత మహిళే కదా పాప. ఏం మీ నాయన గంటు పోయిందే? 4 పదవులు కట్టుకున్నావు. ఏంటికి? ఎవరిని ఉద్ధరిద్దామని? కమ్మలను ఉద్ధరిద్దామని నువ్వు 4 పదవులు కట్టుకునేది. 4 పదవులు కట్టుకొని కమ్మలను ఉద్ధరించి ఏం పెట్టి ఇది చేస్తున్నావు? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు. వాళ్ళు కూయమంటే నువ్వు కూస్తావురా కొడక. లే ఎంఎస్ రాజుగా, నీ బతుకంతా మాకు తెలుసు. మేము నీ మాదిరి మాకు సభ్య సంస్కారం నేర్పించినారు మా అన్నోళ్ళు కావచ్చు, మా అధినాయకుడు కావచ్చు. కొడక ఇట్లేగినా నువ్వు వ్యవహారాలు చేస్తాంటే నీకు అదే మడకశిరలో బుద్ధి చెప్పే టైం దగ్గరలోనే నీకు టైం ఉంది. గుండు మళ్ళీ తిప్పేసాం కాదు నిన్ను. ఏదో మా వాడేలే పోతే పోకొని వదులుకుంటే మేము ఆ రకం కాదు. నువ్వు అన్నావే చెప్పులు కుట్టి మాది మా కులవృత్తేనే, మాది కూడా అదే. మేము కూడా మాది నా కొడుకులమే. మేము ఏ రోజు కూడా రెడ్డి గారి దగ్గర పోతే వాళ్ళు మా వాళ్ళే అని అంటారు కానీ మీ మాదిరి మాది నా కొడుకునని ఇట్లా మీసం తిప్పుతావా? నీ బతికెంతరా? నువ్వెంత? మేము ఒకటి మనసు పెడితే మా నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తోపుదుర్తి కుటుంబీకులు కానీ వాడిని మెట్టుతో కొట్టరా అని ఒక్క ఆదేశాలు ఇస్తే
2 నిమిషాలు చాలు నీ ఇంటికాడికి వచ్చేదని. కానీ మాకు ఆ సంస్కారం నేర్పా మా వాళ్ళు. వద్దురే అట్లాంటి పనులు చేయకూడదు అని మాట్లాడినారు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే గురువారం వరకు నువ్వు డెడ్ లైన్ పెట్టినావు, రేపటికి డెడ్ లైన్ పెడతాం నీకే. రేపటికే మన కుటుంబ సభ్యులే, వేరే వాళ్ళు కూడా కాదు, మళ్ళీ అట్లా కూడా చెప్పట్లే, మన కుటుంబ సభ్యులే, మన దళిత కుటుంబ సభ్యులే నీకు రేపే డెడ్ లైన్ పెడతాం. పిచ్చి పిచ్చి మాటలు మానుకో, ఖబర్దార్ చెప్తన్నా.